హాయ్. ఇక హాయ్ లేదు బొక్కలేదు కానీ చీరాలలో మేమున్న లొకేషన్ ఇది మా రిసార్ట్. నైట్ అయింది కదా, అక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం మా రూమ్సే. సో ఇంకొంతమంది ఉంటారు, మెయిన్ హీరో గారు, హీరోయిన్స్ అండ్ కొంచెం బాగుంటాయి ఆ రిసార్ట్. అక్కడికి వెళ్దాం దాడాలి చూద్దాం. మావాడే సిగ్గుపడుతున్నాడు. నేనే ఫస్ట్ టైం వీడియో చేస్తూ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా, మావాడు ఇంకా సిగ్గుపడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. ముఖాన్ని చూపించకూడదు, ఇలా మాట్లాడుకుంటూ లొడలొడమని వెళ్తే నచ్చితే నచ్చుతా, లేకపోతే ఇంకే. సరే, బూతులు మాట్లాడకూడదు, కావాలంటే మ్యూట్ పెట్టుకుంటా. యా, కొంచెం ఫార్వర్డ్ అయినా పర్లేదు, నడుద్దాం పాడదాకా. ఎడిటింగ్లో కావాలంటే సర్రమైన ఫార్వర్డ్ చేసి ఆడ పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నలుగురు ఆడుకుంటుంటే చూడ్డానికి వెళ్తున్నాం. పోర్ట్రేట్ వీడియోలో ఫేమస్ ఏమంటే వెనకాల మొత్తం బ్లర్ అయినా చేస్తుంది, లేకపోతే నేను బ్లర్ చేస్తుంది. బట్ వెనకాల బ్లర్ చేసేటప్పుడు మనం క్యూట్గా ఉంటాం. బ్రో ఈయన మాత్రం ఫాలో చేయకండి ప్లీజ్, ఇదన్నా పెడతా. మ్యూట్లో పెడతా ఎడిటర్, నేనే బొక్క. ఎవడన్నా ఆపేది, ఎవడన్నా ఆపేది. సగం నవ్వుతూ మాట్లాడుతుంటాను నేను. చీరాలలో షూటింగ్కి వచ్చిన తర్వాత ఒక బెస్ట్ రిసార్ట్, అంటే మా రిసార్ట్ పక్కన ఇంకో రిసార్ట్ ఉంది, మెయిన్ అదే రిచెస్ట్ రిసార్ట్. నాకు తెలిసి 5 స్టార్ లా ఉంటుంది. 5 స్టార్ హోటల్ లాంటిది. సో అది చూపిస్తా. లోపలికి వెళ్తున్నా, పంపిస్తారా లేకపోతే సావదొప్పుతారా తెలియదు బయట నుంచి. నా పక్క ఏం కాదు. సారీ బ్రో అందా. మళ్ళీ అన్నవాళ్ళు లేరు కదా, సూట్లో ఉన్నారు కదా. లోపలికి వెళ్తే కొడతారా అంటున్నావు, అంత ఆలోచిస్తున్నావు. అన్నవాళ్ళు లేరు కదా, షూటింగ్కి వెళ్ళిపోయారుగా. కనిపిస్తుంది కదా, అక్కడే నిన్న ఫుల్ పార్టీ జరిగింది ఆ దూరంలో గ్రౌండ్. ఇటు వెళ్ళిపోయాడు మావాడు. దామమ్మా, ఎందుకు సిగ్గుపడతావు? నిలఫర్ కాదు, ఫైనల్గా హోటల్ లోపలికి జస్ట్ ఎంట్రీ ఇచ్చాము. అది చెప్పకుండా వచ్చాము. ఏదో బొక్క, ఎవడన్నా సర్ప్రైజ్ బొక్క. నాకు మామూలుగా ధైర్యంగా వచ్చే లోపలికి వచ్చేటప్పుడు, లేకపోతే దొంగ అని తెలిసిపోద్దు. దిగుతాను. సరే, స్విమ్మింగ్ పూల్ చాలా బిగ్ ఉంటుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూసారా, అది మెయిన్. కాకపోతే వద్దు, ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు కాబట్టి మేము చూపించామనుకో, వాళ్ళ బట్టలు తీసింది కాకుండా మా బట్టలు తీసి ఉతికేస్తారు. అంటే బట్టలు మేము ఉతుక్కోలేదు చాలా రోజుల నుంచి, వాళ్ళు ఉతుకుతారంట. సో ఇది నార్మల్గా చూడడానికి ఇట్లా కనిపిస్తుంది. బ్యాక్ కెమెరాలో మీకు చూపించాలనుకుంటున్నా, బట్ నైట్ కదా. డలింగ్ ఎందుకు ఎక్కడ, ఓహో వాచ్మెన్గా వర్క్ చేస్తున్నాడు మా వాడు, లైట్ ఆన్ చేస్తున్నాడు ఇప్పుడు. డ్యూటీ. ఇంత కాన్ఫిడెన్స్గా ఏంటి, మనం చక్కగా పోవాలి. మన పని ఏంటి? దొంగతనానికి వచ్చాం. నిజం అనుకున్నా వేసుకుంటాను నాకు. సో ఫైనల్లీ ఇది హీరో గారిది. అవునా? హీరో గారి రూమ్ అది హీరో గారి రూమ్ అంట. ఇది హీరోయిన్ గారిది. ప్రజెంట్ నైట్ షూటింగ్ జరుగుతుంది, అందరు సెట్లో ఉన్నారు. మేము ఖాళీగా ఉండి మా షూట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చాము. జస్ట్ ఏం చేయాలో తెలియక మా రిసార్ట్ నుంచి ఈ రిసార్ట్ పక్కనే, దాంతో ఇలా తిరగడానికి వచ్చాము ఒకసారి వీడియోస్ అని చెప్పి. ఇంకా మోస్ట్లీ నైట్ 2 వరకు షూట్ జరుగుతుంది. 2కి వస్తారు. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూటింగ్. నీ కార్ ఏడ ఉంది? బయటనా? మావాడు మర్చిపోయా, ఒక పెద్ద సెలబ్రిటీకి పర్సనల్ స్టాఫ్ అన్నమాట. కాకపోతే పేరు చెప్పకూడదు, నన్ను వేసుకుంటాడు వీడు. అంటే ఫ్రెండ్ కాబట్టి వీడు అనేస్తున్నా, బయట వాడికి అయితే అన్నాను కదా. గది మ్యాటర్. కూర్చున్నా, ముఖ్యం బిగులు. బయట వాళ్ళకి ఇవ్వాలి రెస్పెక్ట్. వీడు వెళ్ళిపోయింది. ఫైనలీ బయటికి వెళ్ళి అటు నుంచి ఎంట్రీ ఇచ్చి ఇటు నుంచి అవుట్ ఇచ్చాము. మళ్ళీ చీకట్లో ఎందుకు కొంచెం ఎత్తుల్లోకి వెళ్ళి ముఖం చూపించి మాట్లాడుతుందా. ఏది ఇది కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అయితే వచ్చాను. నీ కార్ ఎక్కడ? ఒక చోట్లోకి వెళ్ళినా ఇంకా రాలేదా? వచ్చేసింది. మన కార్తో ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళారన్నమాట ఇందాక కొందరు. ఎంత, ఒక 100 కిలోమీటర్ ఉంటాయి ఇక్కడ నుంచి. 150 కిలోమీటర్ అంట చీరాల నుంచి. వెళ్ళేసి వచ్చారు, చిన్న పని ఉంటే. సో ఫైనల్లీ ఇదిగో, ఇది స్టార్ హోటల్. ఇది అలా రిసార్ట్, స్టార్ హోటల్. ఏదో పేరేంటి? అలా రిసార్ట్. చాలా బాగుంటుంది లోపల. అంతే, మొత్తం క్లియర్గా చూపించలేను. నేను ఫస్ట్ మాట్లాడేదే ఏదో కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నా, నాకు కొంచెం భయం ఉంది. ఏదో కదా అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి అనుకోవచ్చు ఏంటంటే, షూటింగ్లో చేస్తున్నప్పుడు షూటింగ్ చూపించవచ్చు కదా అని చెప్పి, బట్ అది రూల్స్కి అగ్నెస్ట్గా ఉన్నట్టు ఉంటుంది. మేము షూట్లో ఫీల్డ్లో వర్క్ చేస్తూ అలా చూపించలేము కొన్ని.
సో మాకు కొన్ని ఉంటాయి కదా, ఫుడ్ పెడుతున్న దానికి తన్నకూడదు, తప్పు కదా. యా, సరేలే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇలా అని చెప్పాను, కొంచెం ఎంకరేజ్ చేయండి. అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వాడు అయితే నిజంగా నువ్వు లైక్ కొట్టావు. like, ఆగాగు don't follow. ఆగాగు, నువ్వు ఒక వీడియోకైనా లైక్ కొట్టడం కానీ కామెంట్ చేసావు, కొంచెం సబ్స్క్రైబ్ చేసావు. చేయను. ఎందుకు చేయాలి? సరేలే, మావాడై ఉండి మావాడే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక బొక్క. సరేలే, సో చేయొద్దు, ఐ please. హోప్ షూటింగ్ అంటే చాలా చిల్లు ఉంటుంది. మేము ఇలా ఉంటున్నామని కాదు, కానీ టీమ్మేట్ అండ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అందరూ. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండియన్ టీం. బూతులు వస్తున్నాయి, బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నా. ధన్యవాదములు, బాయ్ బాయ్. చెప్పు బాయ్ అన్న. నమస్కారం. ఏంది అది అంత పెద్దగా అయిపోయావు? సన్నీ ఓప్ సంజయ్.